కనపడుతుంది. చాలా కోణాలు, కొత్త కోణాలని ఈరోజు ప్రభుత్వం ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఒకవైపు పాకిస్తాన్ ప్రధాని క్లియర్ గా మనం భారత్ మీద గెలిచామని చెప్పి అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా, అఫీషియల్ గా ఆయన ఒక స్టేట్మెంట్, ఒక మీటింగ్ పెట్టి మరీ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు భారతదేశం నుంచి ఎటువంటి ఒక చిన్న స్టేట్మెంట్ కూడా ప్రధానంగా మోడీ దగ్గర నుంచి ఎటువంటి ఒక స్టేట్మెంట్ రాకపోవడం అనేది ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఉంది. మరోవైపు ట్రంప్ ఈ రోజు ఉదయాన్ని కూడా ఇంకొక స్టేట్మెంట్ చేశారు. 1000 సంవత్సరాలుగా పూర్తిగానే 1000 సంవత్సరాలు పూర్తి అయినప్పుడు కూడా వీళ్ళు కానీ సమస్యను, కాశ్మీర్ సమస్యను నేనే పరిష్కరిస్తాను, ఈ 2 దేశాలకు సంబంధించి మనం ఈ యుద్ధాలన్నీ ఆపేసి వ్యాపారాలు చేసుకుందాం, శుద్ధంగా మనం వ్యాపారం మీద పడతామని చెప్పి ఆయన చేసిన స్టేట్మెంట్ కూడా భారత ప్రజలు రిసీవ్ చేసుకోవట్లేదు. భారత ప్రజలు ఎందుకు రిసీవ్ చేసుకోవట్లేదు అంటే, గడిచిన కొంతకాలంగా, గడిచిన డికేట్స్ గా మనం కానీ చూసుకుంటే ఇప్పటి వరకు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థల వల్ల ఇండియా పబ్లిక్ ఏ విధంగా నష్టపోయారు, ఎంతమంది బలిదానం అయ్యారు, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకోగలిగారు. మనం ప్రాణాలు పోగొట్టుకున్నప్పుడు ప్రతి జవాను ఇంటికో లేకపోతే ఓకే సామాన్య పబ్లిక్ ఎంతమంది చనిపోయారు. ఇక జవాన్ల విషయం చూసుకుంటే కొన్ని వందల మంది దాకా తన భారతదేశం కోసం వాళ్ళ ప్రాణాలను త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పటికీ దీనికి సంబంధించి మనం ఆపరేషన్ సింధూర్ అని పేరైతే పెట్టాం. కానీ ఈ ఆపరేషన్ సింధూర్ పేరు పెట్టిన తర్వాత కూడా మనం ఏమనుకున్నాం, మొదట 2-3 రోజుల్లో ఏదైతే పుల్వామా దాడిలో 28 మంది చనిపోయారో వాళ్ళ బొట్లు కోల్పోయారో, భర్తలు చనిపోవడంతో శ్రీమూర్తులు వాళ్ళ బొట్లను కోల్పోయారు. సో ఆ నేపథ్యంలో టాపిక్ అంటే ఇప్పుడు మోదీ వెనకడుగు వేస్తున్నారని భావించాలా? అంటే మోదీ మన దేశ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మన జవాన్లు వీరమరణం పొందుతున్నారు. సో ప్రస్తుతం ఈ సిచ్యువేషన్లో, ఈ టైంలో మనం యుద్ధం చేయడానికి ముందుకు వెళ్తున్నామని చెప్పి కొంత ఆలోచన చేస్తే ప్రపంచ దేశాలు మొత్తం కూడా డీఎస్కిలేట్ అంటున్నాయి. కాబట్టి అంటే యుద్ధాన్ని నిలిపివేయండి అని చెప్తున్నాయి. కాబట్టి ఆయన వెనకడుగు వేశారా, ఆలోచనలో పడ్డారనుకోవాలి, లేదంటే ఇంకా ఏదైనా కొత్త ప్లాన్తో వస్తున్నారనుకోవాలా? పాకిస్తాన్ని మనం దెబ్బ కొడుతున్నాం ఓకే, కానీ ఆయన అటువైపు నుంచి వాళ్ళు ఆగడం లేదు. వాళ్ళు ఇంకా కుక్కతోక వంకరణ చందంగానే వస్తున్నారు. కాబట్టి కొంత సైలెంట్ అయిపోయి పంజా విసిరి మరి గట్టి దెబ్బ కొట్టాల ఆలోచనతో ఉన్నారు. ఎలా ఆలోచించాలి? నాకు బేసిక్ గా ఈ టాపిక్ లోనే కన్వే, ఈ టాపిక్ సంబంధించి మనం కూడా మాట్లాడుతున్నాం. బేసిక్ గా ఇక్కడ జరుగుతున్న సమస్య ఓవరాల్ గా భారత ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు, భారత దేశం ఏం చెప్పబోతుంది అనే దాని మీద. ఎస్, డెఫినెట్ గా యుద్ధానికి కోరుకోవాలనేది ఎవరు కోరుకోవడం లేదు, యుద్ధం జరగాలి అనేది లేదు, కొన్ని వందల మంది ప్రాణాలు పోవాలని ఎవరు కోరుకోవడం లేదు. కాకపోతే పాకిస్తాన్ కి సరైన గుణపాఠం చెప్పాలి, గట్టిగా చెప్పాలి. అది చెప్పేది ఏదో చాలా గట్టిగా చెప్పుంటే బాగుండేది అనేది కదా ఇక్కడ సమస్య. ఇప్పుడు వరకు కూడా నిన్న రాత్రి నుంచి కూడా ఒకవేళ సరే కాల్పల ఒప్పందం అన్నారు, విరమణ అన్నారు, సీజ్ ఫైర్ చేశాం. సీజ్ ఫైర్ చేసిన తర్వాత కూడా పాకిస్తాన్ నిన్నటి నుంచి రాత్రి నుంచి కాల్పులు జరుపుతూనే ఉంది. ఈ రోజు ఉదయం కూడా కొన్ని ప్రాంతాల్లో జరిపిన ఒక సమాచారం కూడా. కానీ అయినా ఎందుకు భారత్ తిరిగి ఈ వ్యవహారం మీద మౌనం వహిస్తుంది అనేది కదా సమస్య. దీని వెనకాల ఏదైనా గేమ్ ఉందా, దీని వెనకాల చర్చ ఏమైనా ఉందా, ప్లాన్ బి ఉందా, లేకపోతే మీరు చెప్పినట్టుగా ప్రధానమంత్రి మోడీ తన ఆలోచనలు ఏమైనా మార్చుకోబోతున్నాడా, లేదు మన మీద ఏమైనా ఒత్తిడి ఉందా, ఎక్కడ ఎవరి వల్ల ఒత్తిడి వస్తుంది? ఇప్పుడు సుబ్రహ్మణ్యం స్వామి కూడా డైరెక్ట్ గా అడిగేది, డైరెక్ట్ గా క్లియర్ గా ఏం చెప్తున్నారు, అదాని చెప్పిన దాంట్లోనే ఇప్పుడు ట్రంప్ కూడా పనిచేస్తున్నారు. ట్రంప్ అంటే అదాని అమెరికాలో చాలా వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టున్నారు. ఆ నిమిషంలోనే ట్రంప్ కూడా మనం ఎక్కడ ఐలు కొనాలన్నా, ఎక్కడ జట్లు కొనాలన్నా, లేకపోతే ఇంకోటి కొనాలన్నా పూర్తిగా కూడా అమెరికా చెప్పినట్టుగానే మనం వినాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎందుకు ఈ వ్యవహారాన్ని ఇది అందరూ ఆలోచించాలని చెప్పి ఆయన కూడా కోరుతున్న పరిస్థితి. అంటే ఇక్కడ జరుగుతున్న ప్లాన్ లో ఈ రోజు మీటింగ్ అయితే ఇంట్లో జరుగుతుంది, మీటింగ్ జరుగుతుంది, ఇరు దళాల బద్దులు వచ్చారు. తర్వాత కేంద్ర రాష్ట్ర మంత్రులు అక్కడ తెలుస్తా దాంట్లో పాల్గొన్నారు. కొంత కాన్ఫిడెన్షియల్ గానే మీటింగ్ జరుగుతుంది. కానీ పబ్లిక్ మూడ్ అర్థం చేసుకోవాలి. పబ్లిక్ మనల్ని ఇప్పుడు దాకా ఊహించిన ఒక 4 రోజులు ముందు దాకా మనం ఊహించిన లెక్క ఒక్కసారిగా నిన్న సాయంత్రంతో తేడా జరిగిపోయింది. ఆ తేడాని డైజెషన్ చేసుకునే మూమెంట్ లో పబ్లిక్ ఓకే, మీడియా ఛానళ్ళు కొన్ని మోడీ వల్లనో లేకపోతే ఇంకో దాని వల్లనో కన్ఫర్మ్ అవుతాయి, లేకపోతే వాళ్ళు చెప్పినట్టు చేయాలనుకుంటే చేస్తాయి. కానీ ఆ ఛానళ్ళు కూడా ఇప్పుడు తిరిగి
ట్రంప్ ఎవరు మాట్లాడుకునేంత పరిస్థితికి వచ్చారు, ట్రంప్ చెప్తే మనం వినాలా అనే స్థాయికి వాళ్ళు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. బట్ ఏదేమైనా ఈ రోజు జరిగిన ఒక డెసిషన్ మాత్రం అయితే పబ్లిక్ కి కావాల్సింది ఏంటంటే, ఓకే మీరు సీజ్ ఫైర్ తీశారు, ఏం డెసిషన్ తీసుకున్నారు, భారత్ కి మీకు మధ్య జరిగిన ఒప్పందం ఏంటి, అసలు ఏం కోల్పోయాం ఇప్పుడు దాకా, ఈ ఈ 3 రోజుల వల్ల మనం సాధించింది ఏంటి, మనం కోల్పోయింది ఏంటి, ఈ వ్యవహారాలన్నీ కూడా తెలియాలి కదా. ఈ వ్యవహారం అఖిలపక్షం అదే కోరుతుంది. అఖిలపక్షం ఏం చెప్తుంది, మీరు ఈ 4 రోజులు జరిపిన దాడుల్లో పాకిస్తాన్ ఏం కోల్పోయింది, లేదు మనం ఏం కోల్పోయాం, లేదు మనం ఏం సాధించాం, ఈ విషయాలు తెలియాలి కదా. ఈ విషయాల్ని ఎలా చెప్తారు, ఎందుకు చెప్పలేకపోతున్నారు, ఇప్పుడు దాకా ఈ వ్యవహారాన్ని ఎందుకు మౌనంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇది ఇప్పుడు చాలా సీరియస్ గా జరుగుతున్న ఇష్యూ. ఇది చాలా కాంట్రవర్సీలోకి వెళ్తుంది, చాలా దూరం వెళ్తుంది. ప్రింట్ లాంటి ఒక పత్రిక రాసిన కొన్ని ఆర్టికల్స్ చూస్తే నిజంగానే అమెరికా ఈ వ్యవహారంలో మనకి బ్యాక్ అండ్ చేసిందా, బ్యాక్ స్టెప్ చేసిందా, మనకి కొంత వెనక నుండి మనతో బాగున్నట్టుగానే కుట్ర చేసిందా అనే కథనాలు కూడా చాలా వరకు వస్తున్నాయి. ఇవన్నీ కూడా కొంత సీరియస్ గా రాబోయే రోజుల్లో చాలా దూరం వెళ్లే పరిస్థితి కూడా ఉంది. కేవలం భారత ప్రధాని ఈ వ్యవహారం మీద చాలా విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి నిన్నటి నుంచి చూసుకుంటే సోషల్ మీడియా మొత్తం ఎక్స్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఎక్కడ చూసినా భారత ప్రధాని మీద అంత సీరియస్ గా విమర్శలు ఎప్పుడు రాదు. అంటే ఆయన మీద అంత నమ్మకం ఉంది. ఆయన విదేశాల్లో ఉన్న మన భారతీయులు కూడా ఈసారి ఖచ్చితంగా మోడీ పాకిస్తాన్కి తగిన గుణపాఠం చెప్తారు అనే ఒక ధైర్యం ఉంది, ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అటువంటిది సడన్ గా ఆ మిడిల్ డ్రాప్ కావడంతో ఈ వ్యవహారాన్ని మీద మోడీ తీవ్రమైన విమర్శలు, ఎప్పుడూ లేని బీజేపీ గవర్నమెంట్ ఈసారి అంత తీవ్రమైన విమర్శలు, అందులో పాకిస్తాన్ విషయంలో. మామూలుగా సాధారణంగా పాకిస్తాన్ భారత్ క్రికెట్ మ్యాచ్ ఆడితేనే ఒక చిన్న ఆటలోనే పాకిస్తాన్ భారత్ ఓడిపోతేనే జీర్ణించుకోలేని పరిస్థితి, ఒక రోజంతా నిద్రపోరు భారత ప్రజలు. అటువంటి సిచ్యువేషన్ ఉన్న దీంట్లో ఇంత దూరం వెళ్ళిన తర్వాత ఎందుకు వెనక్కి వేసేది అనేది చాలా సీరియస్ గా ఆలోచించుకోలేదు. మనం ఏదో మనం మాట్లాడుకునే దానికంటే కూడా భారత పబ్లిక్ ఏమంటుంది, ప్రజలు ఏం మాట్లాడుతున్నారు, ప్రజలు ఎందుకు దీన్ని సీరియస్ గా తీసుకుంటున్నారు, ఈ వ్యవహారం మీద ఎందుకు ఇంత విమర్శలు వస్తున్నాయి, 1971 నుంచి ఇప్పుడు దాకా ఏం జరిగింది, ఎన్నిసార్లు అటాక్లు జరిగాయి, తర్వాత 1999లో ఏం జరిగింది, వరుసగా జరుగుతున్న కార్గిల్ తర్వాత ఏం జరిగింది, ఈ ఇష్యూస్ అన్ని కూడా ప్రజలు రీబ్యాక్ చేసుకుంటున్నారు, రీకలెక్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మర్చిపోయిన సంఘటనలన్నింటినీ కూడా తిరిగి గుర్తుకు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు కొంత ప్రభుత్వం కూడా నిన్న మాత్రం తీసుకున్న 3 డిసిషన్స్ చాలా వరకు కూడా ఇష్టం లేకనా లేకపోతే ఇష్టంతో లేదు, ఇంకొక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. ఆ వ్యవహారాన్ని కొంత బాగా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో జీవించుకోలేని పరిస్థితి, ప్రధానంగా జీవించుకోలేకపోతుంది పబ్లిక్. అయితే ఎవరు యుద్ధం కావాలని కోరుకుంటున్నారు, కాకపోతే ఒక లెసన్ డెఫినెట్ గా వాళ్ళకి చూపించాలి అనే ఒక అవకాశం ఉన్నప్పుడు ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో మన కంట్రోల్లో ఉన్న అవకాశాన్ని ఎందుకు బ్యాక్ చేశారు. చివరికి పాకిస్తాన్ ప్రధాని నిన్నటిదాకా బందర్లో దాక్కున్న పాకిస్తాన్